ఒక సినిమా చూసి చెప్పగలనా, చెప్పి ఇక్కడ నేను ధైర్యంగా ఇంటికి వెళ్ళగలనా? స్టోరీ అయితే అది అందరికీ తెలియదు. మీడియాలో ఆల్రెడీ డ్రాప్ చేశారన్నారు కదా, అందులో మీడియాలో అప్పుడు చూపించలేదు కదా. ఈ సినిమా ద్వారా చాలా చాలా తెలిసాయి, కానీ అది చెప్పేంత దమ్ము ధైర్యం అయితే ఎవరు ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఏం లేరు, ఓన్లీ రాజధాని రైతుల గురించే చెప్పారన్న. ఒక మన మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో, రాష్ట్రానికి రాజధాని అనేది అంత ఇంపార్టెంటో. ఆ రాజధాని అనేది ఆ సినిమాలో బాగా చూపించారు. తండ్రి అనేవాడు ఒక్కడే ఉండాలి, కానీ అలాగ ఉండాలో ముగ్గురు నలుగురు ఉంటే తండ్రులు ఉంటే బాగోదు కదా. అలాగే రాజధాని అనేది కూడా రాష్ట్రానికి ఒకటే ఉండాలి, 3-4 రాజధానులు ఉంటే బాగోదు కదా. ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత సో ఓటీసీలో కానీ ఎలక్షన్స్ టైంలో కానీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా నెక్స్ట్? జనాలు మారాలన్న. జనాలు మారి ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చినట్టు ఇక్కడ పట్టం కడితే అట్లా బాగుంటుంది అన్న. జనాలు మారకుండా ఏముంటుంది అన్న, జనాల్లో మార్పు రావాలి. మార్పు వస్తే ప్రతి ఒక్కరు ప్రీ స్కీమ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళు మార్పు రావాలి. ఎవరైనా నాకు ఈ స్కీమ్ వద్దని చెప్పి ఇచ్చేసే ఇది ఉందా, ఒక్కరు కూడా ఇయ్యారు. ప్రీ స్కీమ్స్ ప్రతి ఒక్కరు తీసుకొని ఉంటారు, తీసుకున్నప్పుడు మాట్లాడకూడదు. ఆ ప్రీ స్కీమ్స్ తీసుకోవడం మానేసి రిటర్న్ ఇచ్చేసి మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని అడగండి ఈ ఓటేసేటప్పుడు. ఇక్కడ ట్రైలర్లో గుడివాడ క్యాసినో అని గొడ్డలి సీన్స్ అది ఒక ఐటమ్ సాంగ్లో మాత్రమే చూపించారు. అది మొత్తం సినిమా మొత్తం కాదు, ఒక క్యాసినో గుడివాడ అనే స్కీమ్ని ఒక ఐటమ్ సాంగ్లో మాత్రమే చూపించారు. అంటే గొడ్డల సీన్ కూడా చూపించారు, అది అంత ఒక లాస్ట్ క్లైమాక్స్లో చూపించారు అనమాట. హైలైట్స్ అంటే సినిమా చూసిన తర్వాత మనకి ఎంత జరుగుతుందా, మనకు ఒక ప్రతి ఒక్కరూ ఒక రాజధాని అనేది అవసరమే కదా. ఆ రాజధాని కంపల్సరీగా కావాలని సినిమాలో బాగా చూపించారు అన్న. అదే మన పంటకి నీరు ఎంత అవసరమో అలాగే మనకి రాజధాని అంత అవసరం అని చెప్పి చూపించారు సినిమాలో. సినిమా అయితే చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇందులో ట్రోలింగ్స్ గట్ట అంటే వాస్తవికత ఏంటంటే అదే ఇప్పుడు మన జగన్ కూడా ఫస్ట్ దాన్ని అమరావతి చేస్తా అని చెప్పి దిగినోడే 3 చేస్తా, మళ్ళీ తర్వాత 3 అని చెప్పి పెట్టారు. అలా 3 వద్దని చెప్పి కదా ఎక్కడ మనం వైజాగ్లో అడిగినా ఉన్నాయండి, ఎక్కడ కర్నూలు ఎక్కడ అడిగినా సరే మాకు వద్దని చెప్పి అంటున్నారు. మాకు రాజధాని మా ఊరికి వద్దని చెప్పి అన్న వాళ్ళే ఉన్నారు, అందుకని మాకు కావాలి ఇవ్వండి అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అలాగే మనకి ఏంటంటే అందరికి కూడా విజయవాడ అయితేనే మనకు అమరావతి అయితేనే మనం అభివృద్ధిలోకి వస్తాము అనేది ఇప్పుడు చూపించారు. సినిమా చాలా కథ అయితే చాలా బాగా తీశారు. ఏదో ట్రోలింగ్స్ గట్రా అయితే అలాంటివి అయితే ఎవరి మీద పగలబట్టుకుని అయితే ఏం చూపించలేదు, పగ మీద అయితే చూపించలేదు. వాస్తవాలు అయితే కరెక్ట్గా తీశారు, వాస్తవాలు అయితే బాగుంది. ఏమండి జగన్ గురించి చెప్పారు మరి, అంటే కొన్ని తప్పులు ఆయన పాలన వచ్చాక కొన్ని తప్పులు కూడా జరిగినాయి, మరి ఆ తప్పులను కూడా చూపించారు. తప్పులను కూడా చూపించడంలో అయితే సినిమా అయితే మంచిగానే ఉంది. మొత్తం అందరూ కూడా భావిస్తారు. ఎవరు అవును అంటే ఇంకా ఆ క్యారెక్టర్ కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిచయం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అది జలాల గురించి ఆటలు ఇంకా ఆటలైతే పెట్టలేదు. ఇందులోనూ ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతి వస్తే బాగుండు, మాకు అమరావతి ఇవ్వండి అని చెప్పి రైతులందరూ కోరుకున్నారు. అది వస్తేనే బాగుండు అని చెప్పి ఇదన్నమాట. మరి అన్ని లక్షల మంది కోట్ల మంది గుండె చెప్పుడు అది అద్భుతంగా చేశారు సినిమా. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టరు, ప్రొడ్యూసరు రియాలిటీలో అక్కడ ఏమున్నాయి పరిస్థితులు అనేది వాళ్ళకి అద్దినట్టు చూపించారు. తెరపై వాస్తవ పరిస్థితులు మనం ఎవరైతే చూడలేకపోయారో ఇక్కడ కళ్ళకి అద్దినట్టు చూపించారు. ప్రతి నటుడు నటిమణి అందు పాత్రలు లీనమైపోయి నటించారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సినిమా దగ్గర ఉంది అంటున్నారు కదా, అంటే వాస్తవానికి ఎంత దగ్గర ఉంది అంటున్నారు అంటే రైతులు పడే బాధలు సినిమా చూడండి, తెలుస్తుంది మీకు, తెలుస్తుంది ఏంటి వాస్తవం తెలుస్తుంది మీకు, అసలు ఏంటి పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి దేశంలో. ఏమండి ఎక్కడ కనపడలేదండి, నాకు ఎక్కడ అటువంటిది ఎక్కడ కనపడలేదు. అట్లా మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది, ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది. అందులో మంచి తీసుకోండి. రైతుల పట్ల బాధలేంటి, వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు ఏంటి అది తీసుకోండి, అంతేగాని మీరు వేరే యాంగిల్ ఎందుకు చూస్తారు, మీరు నెగిటివ్ యాంగిల్లో. రైట్, సీన్ పాజిటివ్ వే, ఓకే, థింక్ అబౌట్ ఇన్ పాజిటివ్ వే, ఓకే. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, అది ఇది కాదు.